హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ రెడ్డి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం బెంగళూరులో ఫేమస్ పార్కుల్లో ఒకటైన కబ్బన్ పార్క్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే బెంగళూరులో అతిపెద్ద మాల్స్లో ఒకటైన లూలు మాల్ గురించి కూడా ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే బెంగళూరు ఫేమస్ విధాన సౌధ అండ్ వికాన సౌధ రెండు ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ గో. ఇప్పుడు మనం కబ్బన్ పార్క్ గురించి తెలుసుకుందాం. బెంగళూరు నగరంలో మిడిల్లో ఉన్న ఉద్యానవనం అంటే పార్క్ అనమాట. ఈ పార్క్ని 1870లో అప్పటి మైసూరు రాష్ట్రానికి ముఖ్య ఇంజనీర్గా పనిచేస్తున్న రిచర్డ్ సాంకే స్టార్ట్ చేశారు. మొదట్లో 100 ఎకరాలు ప్రారంభమైన ఈ పార్క్ తర్వాత విస్తరించి ప్రస్తుతం ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ 300 acres ఎక్స్పాండ్ అయింది. మెడిసిన్స్, ట్రీస్, ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ ఈ పార్కులో ఉన్నాయి. దీని చుట్టూ అందంగా నిర్మించిన భవనాలు కూడా ఉన్నాయి. లోపల ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఫేమస్ అండ్ బెంగళూరు కోసం కష్టపడ్డారు కదా, అంత మంచి మంచి మహానుభావుల విగ్రహాలు కూడా ఉంటాయి. అండ్ మనం ఇంకా ఈ పార్క్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్లో ఈ పార్క్ 1870లో మైసూర్ కమిషనర్గా వర్క్ చేస్తున్న సర్ జాన్ మీడే పేరు మీదుగా మీడే పార్క్ అని పిలిచేవారు. బట్ రాను తర్వాత అదే పదవిలో చాలా కాలం కమిషనర్గా పనిచేసిన మార్క్ కబ్బన్ ఈయన పేరు. బట్ ఈయన పేరు కబ్బన్ పార్క్ అని పేరు పెట్టారు. బాగుంది కదా. ఇక్కడ శేషాద్రి మెమోరియల్ అనే ఒక లైబ్రరీ ఉంది. చూడడానికి చాలా బాగుంది. లోపలైతే ఇంకా అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ కెమెరాకి పర్మిషన్ లేదు, బట్ లోపల చాలా బుక్స్ ఉన్నాయి. పార్కులు, లైబ్రరీ చదువుకోవడానికి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ పక్కనే ఉన్న విధాన సౌధ అండ్ వికాన సౌధ అంటే ఇవి చాలా బాగుంటాయి. బయట చూడడానికి చాలా అందంగా ఉంటాయి. టూరిస్టులు వీటి చూడడానికి ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. అండ్ ఈ విధాన సౌధ, వికాన సౌధ ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ ఉంటాయి. అండ్ గ్రేట్ లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి అసెంబ్లీ అయ్యి చర్చించుకుంటూ ఉంటారు ఎలాగ మనం ఇంకా డెవలప్ అవ్వాలని. దీనికి గేట్ పాస్ తీసుకోవాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఇస్తే వాళ్ళు మీకు ఒక పాస్ ఇస్తారు. సో దాన్ని తీసుకెళ్ళి మీరు మొత్తం విజిట్ చేయొచ్చు. కరెక్ట్గా తెలుసుకెళ్ళాలి ఓపెన్లో ఉందా లేదా. స్టాచ్యూస్ అండ్ విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. రియల్లీ ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇప్పుడైతే మనం బెంగళూరులో అతిపెద్ద మాల్స్లో ఒకటైన లూలు మాల్కి వెళ్ళబోతున్నాం. లూలు మాల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని విన్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. విన్నట్టుగానే మాల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంత బాగుంటే ఇంకా లోపల ఇంకెంత బాగుంటుందో. అండ్ ఇక్కడ ఎవరు బేస్ వాయిస్ వేసుకొని మాట్లాడుతున్నట్టు వినపడింది. చూద్దాం ఆయన ఎవరు అని. ఎక్కడొస్తుంది బా వాయిస్ అంటే ఎక్కడ వస్తుంది. Okay, if you find it difficult, you can tell me twinkle, twinkle, little star. Will you eat this chocolate? No problem. Fazira, thank you very much. Nice meeting you. What did you like? Did you like this one or that one? You like it? Wonderful. Fazira, this goes to you. Thank you. Stay blessed. విషయం ఏమిరా అంటే అక్కడ బైక్స్, కార్స్ డిస్కౌంట్లో పెట్టారు. అండ్ అవి ఆఫర్లో కూడా నడుస్తున్నాయి. సో వాటి కోసం పీపుల్స్ని అట్రాక్ట్ చేయడానికి అదొక స్ట్రాటజీ అనమాట. ఆటలు పాటలు పాడిపించి అలా చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ లూలు మాల్ పైన ఫ్లోర్కి వస్తే లాస్ట్ ఫ్లోర్కి ఇలాంటి గేమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, మీరే చూడవచ్చు. అండ్ వీఆర్ గేమింగ్, గన్ షూటింగ్, ట్రెక్కింగ్, బంగీ జంపింగ్ ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి. థియేటర్స్ కూడా పైన ఉంటాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్కడైనా లూలు మాల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్. ఇక్కడ మనోడు పిల్లలతో డ్యాన్స్ ఎర్రదీపిస్తున్నాడు. చాలా బాగుంది.
అండ్ వాళ్ళతో ఆడిపిస్తాడు, పాడిపిస్తాడు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలెంట్ కూడా బయటపెట్టచ్చు, జోక్స్ చెప్పచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, పాట పాడచ్చు. ఓకే, నేను ఏం చేస్తానంటే మనుషుల్లో టాలెంట్ బయట తీస్తాడు. అండ్ వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటాడు, చాక్లెట్స్ అలాంటివి. ఇట్స్ ఏ నైస్ ఎంకరేజ్ అనమాట. సో మనుషుల్లోని టాలెంట్ బయట తీయాలి. సో ఇది మొత్తానికి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.